టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి చెలో సినిమా ద్వారా అడుగుపెట్టి గీత గోవిందంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక మందన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమా చేసి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించగా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ క్రమంలోనే రక్షిత్, రష్మిక ఇద్దరూ కూడా ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక కొద్ది రోజుల్లో పెళ్లనుకునే లోపే ఇద్దరూ అనూహ్యంగా విడిపోవడంతో పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఆ తర్వాత తమ కెరియర్ లో ఎవరికి వారు బిజీ అయిపోయారు. రష్మిక టాలీవుడ్లోకి అడుగుపెట్టి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ఇదిలా ఉండగా కిరికి పార్టీ సినిమా విడుదలై 8 సంవత్సరాలు పూర్తి కావస్తుండటంతో ప్రముఖ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. అందులో దాదాపు 8 సంవత్సరాల క్రితం హృదయాలను హత్తుకునే లెక్కలేనన్ని జ్ఞాపకాలను సృష్టించే ప్రయాణం ప్రారంభమైంది. కిరిక్ పార్టీని చాలా ప్రత్యేకంగా మార్చిన మీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రక్షిత్ శెట్టి ఈ మరుపురాని ప్రయాణానికి కారణమంటూ రాసుకొచ్చారు. అంతేకాదు, ఇక్కడ రష్మిక మందన లేని పోస్టర్ను షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఇక పోస్ట్ అలా వైరల్ అయ్యిందో లేదో, ఇది చూసిన చాలా మంది వీరిద్దరి మధ్య ఏవో గొడవలు జరిగాయని, అందుకే ఈ పోస్టర్ షేర్ చేశాడని పలు రకాలుగా నెటిజన్స్ సైతం చర్చించుకుంటున్నారు. ఇకపోతే రక్షిత్ శెట్టి కూడా ఎక్స్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు. 8 సంవత్సరాల క్రితం కిరిక్ పార్టీ నా ప్రయాణంలో, నా జట్టులో ఒక మలుపుగా మారింది. ఈ సినిమా మన హృదయాల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది అంటూ రాసుకొచ్చాడు. రక్షిత్ కూడా రష్మిక గురించి ఎక్కడా పోస్ట్ పెట్టకపోవడంతో రిషబ్తో గొడవలు నిజమేనని అందరూ అనుకుంటున్నారు. మరి వీరిద్దరి గొడవలకు గల కారణం ఏంటి, ఎక్కడ ఆ గొడవలు మొదలయ్యాయి అనే విషయాలు మాత్రం తెలియవు. మరొక వైపు రష్మిక మందన కూడా ఒక స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఇకపోతే రష్మిక కిరిక్ పార్టీ సినిమా మొదలుకొని పుష్ప 2 సినిమా వరకు మొత్తం 26 సినిమాలు చేసింది. ఇందుకు సంబంధించి రష్మిక అభిమానులు సోషల్ మీడియా ఖాతా ద్వారా 8 ఏళ్లు 26 సినిమాలు మొత్తం 4 భాషల్లో ఇండియా మోస్ట్ టాప్ యాక్ట్రెస్ రష్మికకు మేము అభిమానులమైనందుకు గర్వంగా ఫీల్ అవుతున్నామంటూ ఆమె సినిమాలకు సంబంధించి ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోని రష్మిక షేర్ చేస్తూ ఓ మై గాడ్ 26 మూవీస్ అంటూ క్యాప్షన్ పెట్టింది. మొత్తానికైతే వీరి మధ్య గొడవలు ఎందుకు జరిగాయో తెలియదు కానీ వీరు చేసే పోస్టులు మాత్రం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.